నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మురళి గారు, తమిళంలో మనం చూస్తూ ఉంటాము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చాలా చాలా విశేషంగా చేస్తూ ఉంటారు. అసలు మాట తీస్తే మురుగా స్వామివారికి సంబంధించినటువంటి ఏదో ఒకటి ఉంటుంది. కరెక్ట్. మురుగన్ 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 అంటూనే ఉంటారు. ఆయనకు చేసే ఆయన సేవలో వాళ్ళు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు అనటంలో ఎటువంటి అతిశయక్తి లేదు. చాలా 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 బాగా కొలుస్తారు. ఈవెన్ అరుణాచలంలో కూడా రమణుల్ని మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగానే చూస్తారు. ఎందుకంటే అప్ప అనుకుంటూ ఆయన వెళ్ళారు కదా, అద్భుతం. అయితే ఇప్పుడు నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి చెప్పడానికి గల కారణము ఆయన ఆరాధన అత్యద్భుతమైన ఫలితాలని చాలా శీఘ్రంగా ఇస్తుంది అనటంలో ఎటువంటి అతిశయక్తి లేదు. అయితే ఆయనకి కొన్ని గ్రహ ఆధిపత్యాల గురించి చూసుకుంటే కుజగ్రహానికి ఆయనే అధిపతిగా చూసుకుంటారు. ఇక కుజుడు అసలు ఇవాళ రేపు ఎంత మంది అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారు. లిటరల్లీ చెప్తూ ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి, అభిషేకం ఆరాధన నిత్యం ఆయనను తలుచుకోవటం చేసుకోండి, ఖచ్చితంగా మార్పు ఉంటుంది అని. అంటే చాలా ఇది తరుణోపాయం అనమాట. చాలా సులభంగా కూడా మనం ఆల్రెడీ ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉంటూ మళ్ళీ డబ్బులు వెచ్చించి మనం ఎలాంటి రెమెడీస్ చేయలేం. కానీ ఆరాధనతో ఎలా సమస్యను అధిగమించవచ్చు అంటే దానికి అద్భుతమైన సమాధానం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అంతే. స్వామి గురించి ఏదైనా మీరు చెప్తే వినాలి. తప్పకుండా అమ్మా. సూపర్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే అసలు ఆ పేరులోనే అద్భుతమైనటువంటి వైబ్రేషన్. అదే విధంగా స్వామివారికి అభిషేకం చేసిన అయితే కొందరు అభిషేకం చేసేటువంటి వీలు లేదని కానీ మరికొందరు మా వద్ద దేవాలయం లేదు అనేటువంటిది కానీ లేదా చాలా విధాలుగా కూడా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ సుబ్రహ్మణ్యుడికి దగ్గర అవ్వడం కూడా చాలా అదొక సుకృతం ఉండాలి. అంత ఈజీగా ఆయనకి దగ్గర అవ్వడం అనేది జరగదు కదా. 100% నిజంగా మీరు అన్నది. ఎందుకంటే మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా కొన్ని సందర్భాలలో అసలు కొన్ని పోలేము. అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదో వెళ్ళేటువంటి సందర్భంలో తన దర్శనం కానీ లేదా అక్కడ దేవాలయం ఉండడం కానీ అక్కడ ఏదో జరగడం కానీ నేనైతే చాలా సార్లు మీరు అన్నది వాస్తవం. 100% నాకు కూడా ఉన్నాయి అట్లాంటి ఎక్స్పీరియన్సెస్. అక్కడ ఇప్పుడు మన హైదరాబాద్ అదృష్టం చేసుకుంది, స్కందగిరిలో స్వామి కొలువుదీరు ఉన్నారు. అక్కడ దాకా వెళ్ళి ఆయనను దర్శించుకున్నటువంటి రోజులు ఎన్నెన్నో. అప్పుడు మనసుకి బాగా బాధ అనిపిస్తుంది. ఓహో, స్వామి కృప అంత ఆషామాషి విషయం కాదు, కుజుడు అనుగ్రహం కూడా ఉండాలి ఆయనను దర్శించుకోవాలంటే. అన్ని ఇంటర్లింక్డ్. అందుకనే అన్నాను అన్నమాట. కుజదోషము కూడా ఉండేటువంటి వారు వాస్తవానికి కుజునికి అధిపతి మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనుక ఎవరైనా కుజదోషం ఉండేటువంటి వారు తప్పకుండా స్వామివారి దర్శనాలు కానీ స్వామివారికి సేవ చేసుకోవడం కానీ స్వామివారు అంటేనే వీరికి ఒక ఎట్లా అంటే అసలు ఒక ఫీల్ వేరే అయిపోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనగానే అక్కడ విగ్రహం ఉంది అన్నా లేదా అక్కడ దేవాలయం ఉంది అన్నా ఏదైనా కానీ ఏదైనా కూడా నేను చెప్పేది అద్భుతమైనటువంటి రెమెడీ ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు అని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే కేవలము నేను నా కళ్ళారా చూశాను. ఒక వద్ద చూశాను అంటే అది కూడా ఒక బ్రాహ్మణుల ఇంట్లో చక్కగా కూడా వారి ఇంట్లో నేను ఒకసారి అంటే మొన్ననే అంత రీసెంట్గా 1 వీక్ కూడా కాలేదు, ఇదే ఫిబ్రవరిలో ఫస్ట్ వీక్ లోపే వెళ్ళాను. అంటే వారి ఇంట్లో ఒకరికి హెల్త్ బాగా లేదు, కాస్త నెగిటివిటీ ఎక్కువగా కూడా ఉంది అనేటువంటి సందర్భం కానీ ఆ విషయంగా ఉంది అనేటువంటి విషయం మీద నుండి వెళ్ళడం జరిగింది. ఏవో కళలు రావడం కానీ ఎవరో నెత్తి మీద చెయ్యి వేసి పిలిచినట్టు ఆలాపన కానీ తరచూ కూడా కారు యాక్సిడెంట్స్కి గురవుతుంది అనేటువంటి మాట కానీ ఇవన్నీ కూడా విన్న తర్వాత సరే పర్వాలేదు నేను వస్తానండి ఒకసారి అయితే అని చెప్పా. వారికి అప్పటికప్పుడు ఇప్పుడైతే రాలేను, 1 డే రేపు లేదా ఎల్లుండి అని చెప్పి వారికి అప్పటికప్పుడు ఒక పరిహారం చెప్పడం జరిగింది. అది చేసుకున్నారు. దాని తర్వాత మాట్లాడి ఎలా ఉందంటే ఒక 50% నయం ఉంది అని చెప్పారు. ఏంటంటే కొన్ని వస్తువులు ఇవ్వడం జరిగింది. మీరు ఈ వీటితోనే దీపారాధన చేయండి, ఈ టైంలో చేయండి, ఇప్పుడు చేయండి, దీని తర్వాత ఇవి ఇక్కడ వేసేయండి పారేయండి అని చెప్పడం జరిగింది. తర్వాత నేను వెళ్ళాను. వాస్తవానికి బాగానే ఉంది ఇంట్లో. వీరి ఆలోచన విధానం అందులో ఒకరు ఏలినాడు శనిలో ఉన్నారు.
చాలా వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఏలినాడు శనిలో అసలు ఏదో ఇబ్బందులు ఉంటుందని. ఏలినాడు శనిలో వాళ్ళ కూతురు ఉంది, ఏలినాడు శనిలో వాళ్ళ అమ్మగారు ఉన్నారు, ఏలినాడు శనిలో వాళ్ళ తండ్రి గారు ఉన్నారు. ఒకటే ఇంటిలో ముగ్గురు కూడా. వారి కొడుకు వచ్చేసి వివాహమైంది, తన భార్యను తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. వీరు ముగ్గురే ఉండడం జరిగింది. ముగ్గురికి కూడా తరచూ ఏదో ఒకటి అవ్వడం జరుగుతుంది. కర్మ అనేది ఎవరు తప్పించుకోలేరు. ఇక్కడ వారి ఆరాధన పూజా మందిరంలోకి వెళ్ళి చూసేవారికి ఒక్కసారిగా నాకు అరే నేనెందుకు ఈ విధంగా పెట్టుకోలేకపోయాను అనేటువంటి ఆలోచన నాకు కలిగింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఫోటోలు అందరింట్లో ఉంటాయి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి విగ్రహాలు కావచ్చు, ఏవైనా ఉంటాయి. కానీ స్వామి చేతిలో ఉండేటువంటి ఎంతో అందమైనటువంటి శూలం, అసలు అది చాలా బాగుంటుంది. తను ఆ స్వామివారు మంచిగా లడ్డు చెంపలతో పట్టుకున్నటువంటి ఆ యొక్క శూలము చూడగానే ఎంతో ముచ్చటేస్తుంది. కనుక ఆ యొక్క శూలము చక్కగా కూడా వారింటిలో స్థాపితంగా, అంటే ఈ విధంగా చెక్కి ఉంది. అంటే పూజా మందిరంలో అభిషేకం చేసుకునేటువంటి విధంగా దాన్ని అమర్చి పెట్టుకున్నారు. చెక్కతో చేసిందా? లేదు, పంచలోహాలు పెట్టుకున్నారు. పంచలోహాలది చక్కగా కూడా వారు అంటే అభిషేకం చేసుకున్నటువంటి విధంగా పెట్టారు దాన్ని. ఓకే, దాని పక్కనే గోవు తన దూడకు పాలిస్తున్నటువంటి విగ్రహం. ఇది వెండిలో చేయించారు వారు. అద్భుతంగా ఉంది, దొరుకుతున్నాయి ఇప్పుడు చాలా చక్కగా. చాలా అంటే అసలు నాకు అవన్నీ ఉన్నట్టు వాళ్ళ ఇంట్లో చాలా ఫోటోలు ఉన్నవి, కానీ నా మనసు మాత్రం అక్కడికే వెళ్ళింది. నేను దీన్ని షేర్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నాను. వారిని కూడా చెప్పాను. అయితే వారు చేసినటువంటి చిన్న మిస్టేక్స్ ఉన్నవి అక్కడ. అది పెట్టినటువంటి స్థానం కానీ చెప్పడం జరిగింది. అట్లా కాదు ఇట్లా పెట్టుకోండి అని చెప్పాను. తర్వాత అభిషేకం చేసుకోండి ప్రతి శుక్రవారం అని చెప్పాను. ప్రతి శుక్రవారం కూడా మీరు సూర్యోదయం కంటే ముందే దాన్ని అభిషేకం చేసుకోవాలి. ఆ యొక్క శూలంకు, అదే విధంగా ఆ యొక్క మనకు గోవు ముందు అభిషేకం చేసిన తర్వాత తాంబూలం అనేటువంటిది మస్ట్. ఇవాళ ఖచ్చితంగా తాంబూలం సమర్పించాలి. తాంబూలం సమర్పించిన తర్వాత తప్పకుండా మీరేం చదవకండి, కూర్చోండి, శరవణ భవ అంతే. శరవణ భవ అని మనసులో చక్కగా కూడా యొక్క భగవంతుడు అక్కడ కూర్చున్నాడు, అది మీ యొక్క శూలాన్ని పట్టుకున్నాడు అని చెప్పి మనసులో భావన చేసుకుంటూ ఉండండి. ఆర్థికమైనటువంటి సమస్యలను ఆ యొక్క శూలంతో అరికడుతూ ఉన్నాడు మీ ఇంట్లో ఉండి. ఆ నెగిటివిటీకి సంబంధించినటువంటి ఆలోచనలు కానీ ఏవైనా కూడా ఆ యొక్క భగవంతుడు యొక్క శూలంతో అరికడుతూ ఉన్నాడు. ఇలా ప్రతిదీ ఒకటే అని కాదు, ఇలా ప్రతిదీ కూడా నా యొక్క కుమార్తెకు నేను అనుకున్నటువంటి మంచి సంబంధం రాబోతూ ఉన్నది, తప్పకుండా భగవంతుడు నాకు అనుగ్రహం ఇస్తున్నాడు. ఇంతే. శూలానికి అభిషేకం చేయమంటారు. డైరెక్ట్ గా శూలానికి అభిషేకం చేయండి పంచామృతాలతో. ఆవు పాలు, పెరుగు, ఇటు శూలము, ఇటు మనకు చెప్పినటువంటి గోవుది. చక్కగా రెండింటికి అభిషేకం చేసి ఆ యొక్క అభిషేకం చేసినటువంటి పంచామృతాలను అందరూ కూడా తీర్థంగా తీసుకోండి. అటు పిమ్మట ఇదంతా అభిషేకం అయ్యాక నీట్గా క్లీన్ చేసేసి గంధముతో లేదా విభూతితో బొట్టు పెట్టి చక్కగా. భస్మం అంటే ఎంత సూపర్ స్వామి వారికి. పళని భస్మము విపరీతమైన సేలింగ్. మంచిగా పళని భస్మంతో స్వామి వారికి ఆ యొక్క శూలానికి చేయటం అనేది ఆ శూలంతోనే చేస్తారు. అద్భుతంగా తెలియజేశారు. ఖచ్చితంగా అందరం శుక్రవారం ఖచ్చితంగా స్వామి వారిని ఇలా అర్చించుకుని మన సమస్యల నుంచి త్వరితగతిన స్వామి అనుగ్రహం చేత బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. మహాదేవ.